ఈరోజు మనం కరకరలాడే వాము జంతికలు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సింది 2 కేజీల వరిపిండి, 1/2 కేజీ శనగపిండి, కొంచెంగా వాము, ఒక 2 టీ స్పూన్లు, ఒక 2 టీ స్పూన్లు నువ్వులు, పచ్చిమిరపకాయల పేస్టు, ఒక 2 టీ స్పూన్లు కారం, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, కాచి పెట్టుకున్న ఆయిల్, కాచి పెట్టుకున్న వేడి నీళ్ళండి. కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే గొల్లగా ఉంటాయి, బాగుంటాయి. ఇదిగోండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. 2 కేజీలు వరిపిండికి 1/2 కేజీ శనగపిండి వేసానండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే నోటికి కొంచెం నవ్వులేప్పుడు కమ్మగా ఉంటాయి, బాగుంటాయి. నువ్వులు వేసుకున్నాం కదండి. ఇప్పుడు వాము కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే శనగపిండి ఉంటుంది కాబట్టి వాము అంటే తొందరగా అరుగుదల వస్తాయి, గ్యాస్ పట్టకుండా. ఇలా కొంచెం సగం అలాగేసిన, సగం ఇలా నలిపేస్తాం. 2 టీ స్పూన్లు కారం, నేను చేతితో వేసేస్తానండి, మీరు కొలత అయితే 2 టీ స్పూన్లు. పచ్చిమిరపకాయల పేస్ట్, ఎందుకంటే మొత్తం మనం కారం వేసిన జంతికి ఏగేపటికి ఎరిపు వచ్చేస్తుందండి, అందుకని కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాం. అప్పుడు కలర్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటాయండి, చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి. పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, తగినంత సాల్ట్. నేను చేసేది ప్రతిదీ కూడా మన పెద్దవాళ్ళు చేసే రెసిపీ అనండి, మీరు అదైతే మిస్ అవ్వద్దు. ఇప్పుడు కాచి పెట్టుకున్నాం కదండి ఆయిల్, అది పోసుకుందాం. అంటే కొంచెం గుల్ల వస్తాయండి, చక్కగా బాగుంటాయి కరకరలాడుతూ. ఒక చిన్న టీ గ్లాసు ఆయిల్ పోసుకోండి కాసి. ఇప్పుడు వేడిది పెట్టకూడదండి, ఇంకో కాలు వేడిగా ఉంటుంది కదా, అని గరిటె ఏమైనా పెట్టుకుందాం. గట్టి పెట్టుకొని మనం కలుపుకునేది చూసుకొని కలుపుకుందాం, వేడి చూసుకొని కలుపుకోవాలి. నా ఛానల్ను ఫాలో అవుతున్నారా ఫ్రెండ్స్? నా ఛానల్ పేరు భవానీ ఫుడ్ బ్లాగ్స్ అండి, తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరందరూ ఇచ్చే చిన్న సపోర్టు నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇలా కలిసింది కదా, ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుందాం. చూపించు, ఇదిగోండి ఇలా కలిసింది కదా, ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుందాం. చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలండి, మరీ ఎక్కువైనా కానీ
పచ్చిమిరపకాయ ఘాటుకి దగ్గొచ్చేస్తుంది. ఇవ్వండి అలాగా కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. చెయ్యి పెట్టకండి, వేడిగా ఉంటుంది కదా, చెయ్యి కాలుతుంది. ఇలా గరిటతో కలుపుకోండి. కొంచెం కొంచెం నూనె పోసుకొని ఆయిల్ పోసినప్పుడు చెయ్యి పెట్టద్దు, నీళ్ళు పోసినప్పుడు చెయ్యి పెట్టద్దు. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇంకొకటండి, మీ ఆడపిల్లగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఇలా పనులు చేసుకున్నప్పుడు లేదంటే ఇలా పిండి వంటలు చేసినప్పుడు గాజులు ఇలా అడ్డం వస్తున్నాయని అసలు తీయకండి. ఎందుకంటే ఏ గడియ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. గాజులు చేతికి లేకుండా మనం వండి పెట్టే వంట మన భర్త అసలు తినకూడదంట. మీ ఇంటి ఆడపిల్లని కాబట్టి చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దండి. ఇదిగండి ఇలా కలుపుకోవాలి. వండుకుందాం రండి. ఇదిగోండి ఇది జంతికల గిద్ద ఉంది కదా, దీన్ని కొంచెం ఆయిల్ రాసుకుంటే బాగా వస్తుంది. ఇదిగోండి పిండి. వీటి మీద వేసుకోవాలి. వేసుకొని మనం ఇది ఆయిల్లో వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఈ వేడెక్కింది. ఇదిగోండి ఇలా బొక్క మీద వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే చేతికి వేడి వస్తుందని అలా ఆబక మీద వేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి నేనేమో బుట్ట మీద వేసాను. ఇదిగోండి కరకరలాడే వాము జంతికలు తయారు అయిపోయింది. చూద్దాము. ఇదిగోండి ఎంత గొల్లగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ పండగకి అందరూ వండుకుంటారు. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి. నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్.